ఒక తెలుగు ఇండస్ట్రీలోనే తనకు ఒక చిన్న క్లాష్ వచ్చింది. ఉమ్, దానివల్ల 50% మంది పొగిడితే 50% మంది నెగిటివ్గానే ఆలోచించారు. కాబట్టి ఆ 50% కూడా నేను అలాంటి దాన్ని కాదు అని పాజిటివ్ చేసుకునే క్రమంలో తన రియాలిటీని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయ్యింది. సరే పోనీలే అని వచ్చింది. అది కాస్త మళ్ళీ ఇంకోలాగా అనిపించేసరికి శ్రేష్ఠి ఫ్యాన్సే వద్దొద్దొద్దు ఈమె వెనక్కి రావడమే బెటర్ అని వాళ్ళు ఓట్లు వేయాల. ఉమ్, ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఇష్యూ కావాలని అయితే పంపలే ఈ అమ్మాయిని, ఎవరెవరో అనుకున్నట్టు. అక్కడ ఏం జరిగిందంటే ఆ వీక్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే సంజన అంటే ఎవరో ఎవరికి తెలియదు. ఉమ్, ఓ గుడ్ టాస్క్తో మొత్తం బిగ్ బాస్ అంటేనే సంజన, సంజన అంటేనే బిగ్ బాస్ అయిపోయింది. తర్వాత అది కాస్త ఆమె క్యాప్టెన్సీ యాక్సెప్ట్ చేయలే, ఎవరు ఆమెతో గొడవలు 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 వీకెండ్ ఎపిసోడ్ దాకా లాక్కొచ్చాం. ఆ వీక్ అంతా సైలెంట్గా కూర్చున్న ఫ్లోరా షైని సడన్గా ఈవిడ ప్రతి మాటకి నీట్గా డిఫెండ్ చేసుకుంటూ సమాధానం ఇస్తూ ఉంది. అంటే ఈమె మాట్లాడితే మేబీ తనే కరెక్ట్ ఏమో అనిపించేలాగా, ఆ మాట్లాడితే ఈమె కరెక్ట్ ఏమో అన్న, ఇద్దరు కొట్టుకున్నారులే, ఎవరు తప్పులు లేవు. అంటే ఇంటెన్స్గా ఆమెనేదో అనాలన్న ఉద్దేశం ఈమెకి లేదు, ఈమెదో అనాలన్న ఉద్దేశం ఆమెకి లేదు. ప్యూర్ హార్ట్స్. కాబట్టి ఈవిడ అంతగా వాదించేసరికి లాస్ట్ సృష్టి ఆర్ ఫ్లోరా అనే టైంలో డిస్కషన్లో ఫ్లోరా ఇంకో 1 వీక్ ఉంటే బాగానే ఉంటుంది, కంటెంట్ వస్తుంది, సంజనకి ఇంత రైవల్ రేంజ్, రేపు నామినేషన్లో కూడా ఏదైనా అనొచ్చు, మేబీ ఆమెకు ఏమైనా ఓట్ బ్యాంక్ పెరగొచ్చేమో చూద్దాం. ఈ అమ్మాయిది స్టేబుల్గానే ఉంది వీక్లో అంతా, ఏం మాట్లాడలేదు కదా. కొంతమంది సైలెంట్గా కూడా నెక్స్ట్ ఉంటారులే, బట్ ఏదో ఇప్పుడు వెళ్ళిపోవడం అయితే ఈ పిల్లకి నాకు గుడ్ అనే అనిపించింది.